వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఐటీ కంపెనీలలో హిందూ ఉద్యోగులపై వివక్ష జరుగుతోందని సమాచారం వస్తోంది. టీసీఎస్ తో పాటు మరికొన్ని పెద్ద కంపెనీలలో ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సడలింపులు ఇస్తున్నారని, కానీ హిందూ ఉద్యోగులకు కఠిన నియమాలు అమలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కోల్కతాలోని టీసీఎస్ లో హిందూ అబ్బాయిలు చేతికి కాషాయ దారం ధరించి రావడానికి అనుమతించరు, కానీ ముస్లిం ఉద్యోగులు మాత్రం టోపీలు ధరించడానికి అనుమతిస్తారు అంటూ బయటపడింది. ఇక గోరేవావ్లోని ఒక ప్రముఖ కంపెనీలో ముస్లిం ఉద్యోగులు 60% కంటే ఎక్కువగా ఉన్నారని, రంజాన్ మాసంలో వారికి పూర్తి మినహాయింపులు ఇస్తారు, కానీ హిందూ మహిళా ఉద్యోగులపై మాత్రం కంపెనీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తారని, అంతేకాకుండా హెచ్ఆర్ సిబ్బంది మరియు మేనేజర్లలో అధిక శాతం ముస్లింలే కావడంతో పదోన్నతులు అసమానంగా వారికే ఇస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక హుబ్లీలోని మరో ప్రముఖ కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఒక ముస్లిం అని, మరియు అనేక ఇతర ప్రదేశాలలో నాయకత్వం పదవులలో ముస్లిం వ్యక్తులు అసమానంగా అధిక సంఖ్యలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలలో కూడా ముస్లింలకు ప్రతి శుక్రవారం నమాజ్ కోసం ఎటువంటి ప్రశ్న లేకుండా 4 గంటల సెలవు మంజూరు చేస్తారు. దీనికి విరుద్ధంగా హిందూ ఉద్యోగులు నవరాత్రుల్లో 9 రోజులలో కూడా తమ పూర్తి 9 గంటల షిఫ్టులు పనిచేయాలని ఆశిస్తారు. తరచుగా వారికి సాధారణంగా ఇచ్చే ఆదివారం సెలవు కూడా ఒక్కొక్కసారి లభించదని చెప్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. దేశవ్యాప్తంగా ఒక విధమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. కొంతమంది అభిప్రాయ ప్రకారం హిందువులు తమ దేశంలోనే 2వ తరగతి పౌరుల్లా ట్రీట్ అవుతున్నారని అంటున్నారు. ఒక నిర్దిష్ట వర్గానికి కంపెనీ ఖర్చుతో పూర్తి మతపరమైన హక్కులు, సెలవులు మరియు ఆర్థిక వనరులతో సహా కలుగజేయబడుతుందన్నారు. ఇక్కడ నిజంగా ఏం జరుగుతోంది? ఇది కార్పొరేట్ జిహాద్ యొక్క ఒక రూపంగా కనిపిస్తోంది. గతంలో లవ్ జిహాద్ ద్వారా యువతులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యూహంలో భాగంగా కార్పొరేట్ కార్యాలయాలకు చొరబడి హిందూ ఉద్యోగులను అణిచివేసి తమ జనాభా ఉనికిని కృత్రిమంగా పెంచి చూపించడం జరుగుతోంది. హిందూ మహిళలపై ఒత్తిడి, హిందూ పండుగలను నిర్లక్ష్యం చేయడం, ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ఇవేవి కేవలం యాదృచ్ఛికం కాదు. భారత ఐటీ పరిశ్రమకు హిందువులే వెన్నెముక, దేశ ఆర్థిక వృద్ధికి వారే చోదకులు. అయినప్పటికీ వారు అవమానాలకు, అగౌరవానికి గురవుతున్నారు. మీ కుమార్తెలను, సోదరులను అప్రమత్తంగా జాగరూకతతో ఉండమని చెప్పండి. ఎక్కడ వివక్ష జరిగినా అధికారికంగా ఫిర్యాదులు చేసి అన్ని ఆధారాలను క్షుణ్ణంగా నమోదు చేయమని చెప్పండి. కంపెనీలను జవాబుదారీగా చేయడం, ఏ నిర్దిష్ట మత సమూహానికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకూడదు. హిందూ ఐక్యత ద్వారా మాత్రమే ఈ కుట్రపూరిత ఎజెండాను అడ్డుకోగలం. కంపెనీలు తక్షణమే విచారణ జరిపి అందరినీ సమాన అవకాశాలు కల్పించాలి. హిందువులను వారి సొంత దేశంలో బానిసలుగా మార్చకూడదు. ఇక చాలు, ఇంకా వద్దు. ఐటీ, బీపీఓ రంగాలలో మీ స్నేహితులను ట్యాగ్ చేయండి. మీ కథను కామెంట్లలో పంచుకోండి. జై హింద్, జై భారత్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు మంచి వీడియోలు అందించడానికి, దేశం కోసం, ధర్మం కోసం మాకు వీలైనంతగా చాలా కష్టపడుతున్నామండి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఎలాంటి టైంలోనైనా వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. కాకుంటే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వీడియోస్ టైంకి అందివ్వలేక 1-2 రోజులు ఆలస్యంగా పడుతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా మేము బయటపడాలి అంటే మాకున్న ఏకైక మార్గం మీరే. ప్లీజ్ సపోర్ట్ అస్. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.